శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీ మహాసరస్వత్యే నమ, శ్రీ గురుభ్యో నమ. 2025 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యకాలంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పక్షంలో గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, కుజుడు కూడాను అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల యొక్క ప్రతికూలత ఉంది. ఇక బుధుడు సప్తమ స్థానంలో ఉన్నాడు, సామాన్యమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. గురు భగవానుడి యొక్క అనుకూలత మట్టుకు చాలా ఉంది. వృషభ రాశి వారికి రెండవ స్థానంలోకి గురు ఎంటర్ అయ్యాడు. రెండవ స్థానంలోకి గురువు రావడము బాగా కలిసి వచ్చేటువంటి అంశము. ఇక శుక్రుడు 20వ తారీఖు నుండి మంచి స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అంటే అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక శుక్రుడి యొక్క అనుకూలత 20వ తారీఖు నుండి బాగా ఉంది. శని ముఖ్యంగా ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. రాహువు దశమ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలం. కేతువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా ఈ 16 నుండి 31 వరకు చాలా మంచి ఫలితాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల విషయం మనం చూసినట్టయితే గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది. రెండవ స్థానంలోకి ప్రవేశించాడు కాబట్టి విద్యార్థులకు వాళ్ళు అనుకున్న స్థాయిలో రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక చదువు పూర్తి చేసుకున్నటువంటి వాళ్లకు సంపాదన ప్రారంభమవుతుంది, అంటే ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు కూడాను బాగా కలుగుతున్నాయి. ఉద్యోగ నిమిత్తమై మీరు చేసేటువంటి ప్రయత్నాల లోపల కార్యసాఫల్యత బాగా గోచరిస్తుంది. మీ మాట పైన చాలా పనులు నెరవేరుతాయి. బంధువర్గం యొక్క కొంత సహాయ సహకారాలు మీరు తీసుకునేటప్పుడు కొంత ఆలోచించడం మంచిది. వాళ్ళ మూలకంగా కొంత మనస్తాపము, మనోవ్యధ, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్నేహితులు పూర్వము మీతో ఎవరైతే క్లోజ్గా మూవ్ అయినారో వాళ్ళతో కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక తాత్కాలికమైనటువంటి ఉద్యోగం లోపల కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు శాశ్వతమైనటువంటి పని కొరకు, పర్మనెంట్ ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేయడము ఈ పక్షంలో బాగా కనబడుతుంది. ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు బాగా కలిసి వస్తుంది. 20 నుండి 31 వరకు అద్భుతమైనటువంటి సమయం వృషభ రాశి స్త్రీలకు. కాబట్టి వాళ్లకు బాగా అనుకూలమైనటువంటి సమయము. ఏవైనా కూడాను స్మాల్ స్కేల్ బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్వయం వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారం కూడాను బాగా అనుకూలిస్తుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూలత కనబడుతుంది. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కార్యకర్తలతో. కనుక కొంత జాగ్రత్తగా మీరు ఉండడం మంచిది. అధినాయకులతో మట్టుకు మీకు సయోధ్య బాగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు కూడాను తోటివారితో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ హైయప్స్తో మీకు చాలా అనుకూలత కనబడుతుంది ఈ పక్షం లోపల. ఓవరాల్గా మనం చూసినట్టయితే అనవసరమైనటువంటి విషయాలలో మీరు తలదూర్చకుండా ఉన్నట్టయితే ఈ పక్షము మీకు బాగా అనుకూలిస్తుంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం బాగా కనబడుతుంది ఈ పక్షం లోపల. కష్టే ఫలి అన్నట్టుగా మీరు ఎంత కష్టపడి ఏకాగ్రతతో పనిచేస్తే అంత మీకు విజయం కలిగేటువంటి అవకాశము ఈ పక్షం లోపల మీకు బాగా కనబడుతుంది. కనుక మీ చేతిలోనే విజయం అనేటువంటిది ఉంది ఈ పక్షం లోపల. ఇకపోతే రాహుకేతువుల మూలకంగా కొంత మానసికంగా మీరు ప్రెషర్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. దశమ స్థానంలో రాహువు, అర్ధాష్టమ స్థానంలో కేతువు. ఈ రెండు గ్రహాల యొక్క స్థితి మూలకంగా మీ లోపల ఆలోచన అనేటువంటిది పదే పదే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ గురు భగవానుడు శనీశ్వరుడి యొక్క అనుకూలత బాగా ఉంది కాబట్టి మీకు అన్ని విధాలుగా సత్ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా సూర్యుడు, అంగారకుడు, రాహు, కేతువు ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఈ పక్షం లోపల. కాబట్టి ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి నమస్కారం చేసుకోండి. సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి మీరు ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు ఒక 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేసి
జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆదిత్య హృదయం వినండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. మీకు ఈ వృషభ రాశి జాతకులకు ఈ పక్షము బాగా అనుకూలిస్తుంది. దీన్ని మీరు ఆచరణలో పెట్టినట్టయితే, సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు జీవితంలో ఈ 15 రోజులు మీకు బాగా ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభం.